తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ ధరకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ ఇన్సైడ్ పాలిటిక్స్ విత్ కవిత. అయితే ఇప్పుడు హైడ్రాతో పాటుగా చర్చకు వచ్చినటువంటి మరో అంశం సుప్రీంకోర్టుకి సంబంధించిందే, కవిత బెయిల్కి సంబంధించి. కవిత బెయిల్ ఎలా వచ్చింది, మీరు కుమ్మక్కయ్యారు కాబట్టి కవిత బెయిల్ మీద బయటకు వచ్చింది అనేటువంటి వాదనలు కూడా వచ్చాయి. మనీష్ సిసోడియాకి బెయిల్ ఎట్లా వచ్చింది? మనీష్ సిసోడియాకి బెయిల్ ఎట్లా వచ్చింది? మనీష్ సిసోడియాకి బెయిల్ ఎవరు ఇచ్చారు? సుప్రీంకోర్టే ఇచ్చింది. కవితకు బెయిల్ ఎవరు ఇచ్చారు? సుప్రీంకోర్టే ఇచ్చింది. మనీష్ సిసోడియాని బీజేపీ అరెస్ట్ చేసిందా? కవితను బీజేపీ అరెస్ట్ చేసిందా? ఒక పార్టీ ఇంకొక పార్టీ వాళ్ళని అరెస్ట్ చేస్తుందా? అవగాహన లేని వాళ్ళు రాజకీయ అవసరాల కోసం నోటికి ఏది వస్తే అది మాట్లాడుతూ ఉంటారు. ఇదే రాహుల్ గాంధీ గారు కేజ్రీవాల్ని అరెస్ట్ చేసిన తర్వాత కాంగ్రెస్ ఎంపీలు, ఆప్ ఎంపీలు, ప్రతిపక్ష ఎంపీలు అందరినీ తీసుకొని పోయి లిక్కర్ కేసు తప్పు, కేజ్రీవాల్ మీద పొలిటికల్ వెంజెన్సీ తోటి కేసు పెట్టిరు, వెంటనే బెయిల్ ఇవ్వాలి, ఇది దుర్మార్గమైన చర్య, ఇది బీజేపీ కక్ష సాధింపు చర్యతోటి కేసు పెట్టిరు అని ఎంపీలందరినీ తీసుకుపోయి జంతర్ మంతర్ కానో పార్లమెంట్ గేట్ కానో ధర్నా చేసిండు. మరి లిక్కర్ కేసు తప్పైతే, కేజ్రీవాల్ అరెస్ట్ తప్పైతే, మనోజ్ సిసోడియాకి బెయిల్ ఇచ్చుడు కరెక్ట్ అయితే కవితకు బెయిల్ ఇచ్చిన ఎట్లా తప్పైంది? అది తెలియదు. అదే కేసు కదా ఇది కూడా. ఆయన అరెస్టే తప్పని వాదిస్తుంది కదా కాంగ్రెస్ పార్టీ. ఆడ ఢిల్లీలో ఏం మాట్లాడుతున్నారు? కేజ్రీవాల్ని అరెస్టే తప్పు, అసలు లిక్కర్ కేసే లేదని మాట్లాడుతుంది కాంగ్రెస్ పార్టీ. హైదరాబాద్లో ఏం మాట్లాడుతున్నారు? బీజేపీ బీఆర్ఎస్ ఒకటైనాయి కాబట్టి కవితకు బెయిల్ వచ్చిందని. మీరు తెల్లారి పేపర్ చూడుర్రి, తెల్లారి పేపర్ చదువుర్రి. కవితకు బెయిల్ వచ్చిన రోజు మొత్తం వార్త చదువుర్రి దయచేసి ఓపికగా. తెలంగాణ సమాజం కూడా వినాలని అప్పీల్ చేస్తున్నా. రెండు చేతులు జోడించి దండం పెట్టి చెప్తా ఉన్నా. కవిత తరఫున ఆ రోజు వకీలు ఎవరు ఆర్గ్యూ చేసిరని అంటే ముకుల్ రోహిత్కి ఆర్గ్యూ చేసిండని పేపర్లలో అన్నిట్లలో రాసిరు, తెలుగు, హిందీ, ఇంగ్లీష్ అన్నిట్లలో. తెల్లారో మరుసటి రోజు రేవంత్ రెడ్డి గారు మాట్లాడిరని తెల్లారి సుప్రీంకోర్టు మాట్లాడినప్పుడు ఆ రోజు కోర్టులో ఏం కేసు నడుస్తుందంటే ఓటుకు నోటు కేసు నడుస్తుంది. ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి తరఫున వకీలు ఎవరు? కవిత గారు. ద సేమ్ ముకుల్ రోహిత్కే. మళ్ళీ చెప్తున్నా, తెలంగాణ సమాజం ఆలోచించు. కవిత బెయిల్ పిటిషన్ ఆర్గ్యూ చేసిన వకీల్ పేరు ముకుల్ రోహిత్కి. చాలామంది ఆర్గ్యూ చేసిన వాళ్ళు ముకుల్ రోహిత్కి ఆర్గ్యూ చేసిన రోజు బెయిల్ వచ్చింది. 2 రోజుల తర్వాత ఓటుకు నోటు కేసు లోపల రేవంత్ రెడ్డి గారి తరఫున ఆర్గ్యూ చేసిన వకీలు ఎవరు? ముకుల్ రోహిత్కి. మీరు అంటుండొచ్చు రఘునందన్ నువ్వు వకీలు కదా, ఎవరి తరఫునైనా వాదించవచ్చు అని. ఎందుకంటే రఘునందన్ కూడా వాదించారు కదా. నేను వాదిస్తా అంటున్నాను, నా ప్రొఫెషన్ అని చెప్తా ఉన్నా. తప్పేముంది అందులో? ఫీజు తీసుకొని వాదించడంలో తప్పేముంది? మాకు వకాల సర్టిఫికేట్ ఎందుకు ఇస్తారు? ఇప్పుడు ఒకవేళ ఈ హైడ్రాకి సంబంధించి ఎవరైనా మిమ్మల్ని పెట్టుకున్నారనుకోండి, మా ఆక్రమణలు కూల్ చేస్తున్నారు, వద్దు హైకోర్టులో స్టే తీసుకురండి అని రఘునందన్ గారి దగ్గరికి వస్తే చేయండి నా కేసు. ఆ కేసు చేయండి. అండ్ కమింగ్ బ్యాక్ టు కవిత కేసుకి సంబంధించి రైట్, మనీష్ సిసోడియా బెయిల్ వచ్చింది, కవితకు బెయిల్ వచ్చింది. రేపో మాపో నెలకో 2 నెలలకు కేజ్రీవాల్ కూడా వస్తుంది. మీ ఢిల్లీ, మీ ఏఐసిసి నాయకత్వం లిక్కర్ కేసే తప్పు, కక్షపూరితంగా పెట్టిరని ఢిల్లీలో ఆర్గ్యూ చేస్తే, ఇక్కడ మేమిద్దరం కలిసినమని ఆర్గ్యూ చేస్తే కాంగ్రెస్ పార్టీ ఎట్లా నమ్ముతారు ప్రజలు? మీకు ఇంకొక మంచి మాట చెప్తే తెలంగాణ సమాజం ముందు ఈ ప్రశ్నను ఉంచాలి మీరు కూడా దయచేసి. కె కేశవరావు రాజ్యసభ సభ్యుడు, ప్రజలు ఓట్లేస్తే గెలవలే, టీఆర్ఎస్ పార్టీ బీఫామ్ ఇస్తే గెలవలే, ఇంకో 4.5 సంవత్సరాలు ఆయనకు పదవి లేదు, 1.5 ఏడాది పదవి ఉంది కేశవరావు అనేటానికి. ఆయన ఢిల్లీకి పోయిండు. ఈ పక్కన రేవంత్ రెడ్డి, ఈ పక్కన మల్లికార్జున ఖర్గే ఇద్దరు నిల్చొని కండువా కప్పిర్రు. తెల్లారి కేశవరావు గారు స్టేట్మెంట్ ఇచ్చారు. రాజకీయాల్లో నైతిక విలువలు కాపాడాలని బీఆర్ఎస్ పార్టీ ద్వారా సంక్రమించిన రాజ్యసభ సభ్యత్వాన్ని గడ్డిపోసలేక అవతల వారేసి రాజీనామా చేస్తా అన్నాడు. గంటసేపట్లో రాజీనామా ఆమోదించేసారు, అయిపోయింది. ఎవరు వచ్చిర్రు ఆ రాజ్యసభ స్థానానికి? అభిషేక్ సింగ్ మన్వి గారు వచ్చారు. అభిషేక్ సింగ్ మన్వి ఎవరు? నాసంటి వకీలు, ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీ తరఫున లోక్సభ సభ్యుడు. అభిషేక్ సింగ్ మన్వి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కేశవరావు ఖాళీ చేసినటువంటి రాజ్యసభ స్థానానికి పోటీ చేస్తానికి వచ్చిండు. యువరాజు ఏమంటాడు రోజు పేపర్లలో, టీవీలలో? కవిత గారు మంచిగినూరి మెల్లగినూరి జనాన్ని కట్ చేసి పంపురి సమాధానం. యువరాజు ఏమంటాడు? రేపు బై ఎలక్షన్ వస్తుంది, 3-4 సీట్లలో వస్తాయి, కడియం శ్రీహరి బై ఎలక్షన్ వస్తుంది, దానం నాగేందర్ బై ఎలక్షన్ వస్తుంది, ఇంకోటి బై ఎలక్షన్ వస్తుంది అని చెప్తాడు. నేను మీ ద్వారా కేటీఆర్ను, కేసీఆర్ను, కవిత గారిని అందరిని అడగదలుచుకున్న బీఆర్ఎస్ పార్టీని. కేశవరావు గారు ఖాళీ చేసిన బీఆర్ఎస్ ఎంపీ స్థానానికి కాంగ్రెస్ పార్టీ అభిషేక్ సింగ్ మన్వీని అభ్యర్థిగా పెట్టింది. టీఆర్ఎస్ పార్టీకి టెక్నికల్గా 38 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఈరోజు అసెంబ్లీలో. మీరు క్యాండిడేట్ని పెట్టి, మీరు విప్ ఇచ్చి, మీ ఓట్లు మీకు ఎన్ని వచ్చినాయని లెక్క చూసి, కేశవరావు గారు లాగా పార్టీ మారిన 12 మందో 15 మందో ఎమ్మెల్యేలు ఉన్నారు కదా టీఆర్ఎస్ వాళ్ళు, వాళ్ళ మీద రెడ్ హ్యాండెడ్గా దొంగలుగా పట్టించి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడానికి అవకాశం ఉండే కదా. మరి అభిషేక్ సింగ్ మన్వి మీద ఎందుకు పోటీ పెట్టలేదు టీఆర్ఎస్ పార్టీ?
10 మంది ఎమ్మెల్యేలు సంతకం పెడితేనే అక్కడ రాజ్యసభకు పోటీ చేయడానికి అవకాశం ఉంటుంది. నీ మందలకి వెళ్ళి 15 మంది అడిదికి పోయారు కదా, ఆ 15 మందిని రేపు డిస్క్వాలిఫై చేపిస్తామని కోర్టులో కొట్లాడుతున్నామని స్పీచ్లు ఇస్తాడు కదా కేటీఆర్ అన్నట్టు. ఆయన కోర్టులో కొట్లాడేందుకు అభిషేక్ సింగ్ మన్వి మీద ఇంకొక ఆయనను పోటీకి పెట్టి ఒక విప్ ఇచ్చి నీ 38 మంది ఎమ్మెల్యేలు నీకు ఓటేసిరా వేయలేదా అని లెక్క చూసుకొని వేయకపోతే ఇలా డిస్క్వాలిఫై చేయమని స్పీకర్కి తెల్లారి దరఖాస్తు ఇవ్వచ్చా ఇరాదా కవిత గారు? క్యాండిడేట్నే పెట్టలేదు టీఆర్ఎస్ పార్టీ. ఎందుకని, ఏం జరిగింది అనుకుంటున్నారు? కేశవరావు ఖాళీ చేసిన దాంట్లో 2 పొత్తులు అంబట్ల తెడ్డ అంటారు తెలంగాణ ఊర్లలో. అభిషేక్ సింగ్ మన్విని పెట్టుకున్నారు. ముకుల్ రోహిత్కి రేవంత్ రెడ్డి పైసలు ఇస్తే అభిషేక్ సింగ్ మన్విని కేశవరావు కేసీఆర్ ఇద్దరు కలిసి రాజ్యసభకు పంపించారు. ఇక దానికి బీజేపీ బీఆర్ఎస్ ఒకటి ఆడొకటైంది. హైడ్రాక్ సపోర్ట్ చేస్తే రేవంత్ రెడ్డి రఘునందన్ ఒకటి. ఏం మాట్లాడతారు? ఏమన్నా అర్థం పర్థం ఉందా? ఏమన్నా రఘునందన్ అనేటోడు న్యాయం దిక్కు నిలబడతాడు, ధర్మం దిక్కు నిలబడతాడు, గరీబోన్ దిక్కు నిలబడతాడు. రఘునందన్ ఈజ్ ద వాయిస్ ఆఫ్ వాయిస్లెస్. ఏడ కష్టం వస్తే ఎవరి కష్టం వస్తే అందుకు మాట్లాడతాడు. ఇండ్లు కోల్పోతున్నాను రమ్మనురి, కోకాపేటలో 25 ఎకరాలు గవర్నమెంట్కి చేత కాకపోతే లేఅవుట్ చేసి నేను కూర్చోబెడతా, ఆడ కట్టుకుందాం పారి ఇండ్లు. గీడెందుక నాకు ఈ మోరీలలో నల్లలలో చెరువులలో ఎందుకే? మంచిగా కోకాపేటలో 100 కోట్లకి ఎకరం పోయే భూమిలో కట్టుకుందాం పారి, గాడ లేఅవుట్ గీసుకుందాం పారి. రాడా రేవంత్ రెడ్డి గారికి వచ్చి మనకు పట్టాలు ఇయ్యడా? ఇక దీనికోసం కొట్లాడతాడు రఘునందన్. ఎందుకని ప్రతి దాంట్లో రాజకీయాలు ఎందుకు చూస్తున్నారు అనుకుంటున్నారు? ఇప్పుడు అభిషేక్ మను సింఘ్వీని కాంగ్రెస్ పార్టీ తెలంగాణ, మీరు ఉన్నదే ప్రజాస్వామ్య దేశంలో. మీరు ఉండాలన్నా, తినాలన్నా, బతకాలన్నా, ఇంకేం చేయాలన్నా మేమే ఉండాలి రాజకీయ నాయకులు. మేము లేకపోతే మీరు ఎక్కడున్నారు? ప్రజల కొరకు ప్రజల చేత ప్రజలు ఎన్నుకునేదే ప్రజాస్వామ్యం. ఆ ప్రజాస్వామ్య దేశంలో బతుకుతుంటూ అన్నిటికీ రాజకీయం వస్తుంది. ఎందుకు వస్తుందంటే రఘునందన్ మాట్లాడిండు, బీజేపీ ఎంపీ ఇట్లా మాట్లాడిండు, ఇంకో ఎంపీ ఇట్లా మాట్లాడిండు, మీరు పెడతారు కదా బ్రేకింగ్లు, అందుకనే వస్తుంది అట్లా. మేము మాట్లాడితే రాజకీయ నాయకులం కదా, ఈ వ్యవస్థ నడిచేదే రాజకీయంతో కదా తల్లి. 4 స్తంభాలు అనుకుంటే ఆ 4 స్తంభాలలో స్తంభం మేమే కదా. మేము మాట్లాడతాం కాబట్టి రాజకీయం అంటారు దాన్ని. అట్లా ఇప్పుడు కవిత కేసులో నెక్స్ట్ ఏం జరుగుతుంది అనుకుంటున్నారు మీరు? నేను జ్యోతిష్కుని కాదు తల్లి, వకీల్ సాబ్ని. వకీల్ సాబే, వకీల్గానే చెప్పమంటున్నాను. ఆ రోజున్న వకీలు ఎట్లా ఆర్గ్యూ చేస్తారో ఆ రోజున్న జడ్జికి ఏం అర్థమవుతుంది అనే దాన్ని బట్టి జడ్జిమెంట్ వస్తుంది. సో మీ ఎక్స్పీరియన్స్లో? నేను దాంట్లో ఎక్కడ కేసు కాగితాలు చదవలేదు. నేను కవిత తరఫున వకీల్ని కాదు, మనీష్ సిసోడియా తరఫున అంతకంటే కాదు, కేజ్రీవాల్కి అపియర్ కాలేదు. బట్ కవిత బయటకు వచ్చిన తర్వాత కూడా వినిపించినటువంటి డిఫరెంట్ వెర్షన్స్ని ముందు నుంచి అసలు ఎప్పుడు ఫాలో అవ్వలేదా ఈ కేసుని మీరు? అయినా ఎందుకు ఫాలో కాను? అడ్వకేట్గా బరాబరి ఫాలో అవుతారు. రాజకీయాలు ఉన్నవాడు బరాబరి ఫాలో అవుతాయి. ఎందుకు ఫాలో కాదు? ఇన్ వాట్ వే ఐఎమ్ కన్సర్న్ విత్ కవితాస్ బెయిల్. కవిత ఎవరు? లిక్కర్ కేసులో ఒక ముద్దాయి వచ్చి ఫీజు ఇచ్చి నన్ను కేసు చేయమంటే చేద్దునో చేయకపోతున్నో తర్వాత నాకేం అవసరం? నాకు ఎకడమిక్ ఇంట్రెస్ట్లో నేను చదివిన ఫైలు, దానికి కవిత కేసు తరఫున మాట్లాడాల్సిన అవసరం ఏముంటుంది? ఆమెకు వకీళ్ళు ఉన్నారు, రేవంత్ రెడ్డి గారు పెట్టిన ముకుల్ రోహిత్ గారు ఉన్నారు, కేశవరావు గారు పెట్టినటువంటి అభిషేక్ సింగ్ మన్వి ఉన్నాడు, కేసీఆర్ మాట్లాడుకున్న సోనియమ్మ ఉన్నది. వాళ్ళందరూ ఉన్నాక నా అవసరం ఏముంది తల్లి? బట్ మామూలుగా అబ్జర్వేషన్స్ అనేవి ఉంటాయి. ఉంది కదా, నా అబ్జర్వేషన్ నేను చెప్పిన కదా. కోర్టు బెయిల్ ఇచ్చింది సుప్రీం కోర్టు, దానికి నేను ఎందుకు కామెంట్ చేయాలి? బట్ ఆ కేసు మాత్రం ఇంకా కంటిన్యూ అవుతుంది. ఛార్జ్ షీట్ వేసిన తర్వాత ట్రయల్ అవుతుంది, చాలా టైం పడుతుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఓటుకున్న ట్రయల్ అయితే లేదా? ఇది కూడా గట్లే అవుతుంది. గట్లా ఇలాగే ఏళ్ల తరబడి కొనసాగుతుంది. అట్లే అవుతుంది కదా. ఈ జడ్జిలను అడగాలి మీరు ఈ ప్రశ్న, నన్ను అడిగితే ఎట్లా? నేను ఆ కుర్చీలో కూర్చోలే. నేను జడ్జిలు చెప్పాలి అంటున్నా. ఒక్కో కేసు 10 ఏళ్ళు 20 ఏళ్ళు ఎందుకు సాగుతుందో మా గౌరవ న్యాయమూర్తులు చెప్పాలి. దేశంలో 5 కోట్ల కేసులు ఎందుకు పెండింగ్లు ఉన్నాయో గౌరవ న్యాయమూర్తులు చెప్పాలి కదా. మీకు బాధాకరమైన విషయం చెప్తా కవిత గారు. సిద్దిపేటలో ఒక ఆయనకు కేసు కన్విక్షన్ పడ్డది, పేర్లు చెప్పదు కాబట్టి చెప్తలేను. సిద్దిపేట ప్రాంతంలో ఒక ఆయనకి జిల్లా కోర్టు లైఫ్ కన్విక్షన్ ఇచ్చింది, 50 జీవిత కారాగార శిక్ష ఇచ్చింది. ఆయన నాసంటి వకీల్ని పెట్టుకొని హైకోర్టులో కేసు ఆర్గ్యూ చేసుకున్నాడు. హైకోర్టు కేసును కొట్టేసింది, ఆయన నిర్దోషి అని ప్రకటించేసి జడ్జిమెంట్ ఇచ్చింది. జడ్జిమెంట్ ఇస్తే ఈ జడ్జిమెంట్ కాపీ తీసుకొని కోర్టు వాళ్ళు జైలుకు పోయారు. ఈ జడ్జిమెంట్ కాపీ జైలుకు రీచ్ అయ్యే 3 రోజుల ముందు ఆయన చచ్చిపోయిండు కవిత గారు. ఎలా? ఆరోగ్యం బాగలేదు, చచ్చిపోయిండు. 6 ఏళ్ళు జైలు నుండి చచ్చిపోయిండు కవిత గారు. ఎవరు నష్టపరిహారం ఎవరిస్తారా కుటుంబానికి? కింది కోర్టు శిక్ష వేసింది, పై కోర్టు 4 రోజులలో తీర్పు చెప్తే అయిపోతుంటుండే కదా. ఈయన 6 ఏళ్ళు భార్య పిల్లలతో ఉండేటోడు కదా. 6 ఏళ్ళు ఆయన జైలు ఉన్న తర్వాత కేసీని నువ్వు జడ్జిమెంట్ ఇచ్చినావు. ఏం న్యాయం జరిగింది మీ లాట్ అని అడుగుతున్నా నేను, పేదోని గొంతుకగా. జరగాలనా వద్దా? ఆ భార్య పిల్లలు ఎవడు అడుగుతాడు? మీకు ఇంకా దరిద్రం చెప్తా. ఆయన జైలు ఉన్నప్పుడు పనిచేస్తే ఆయనకు జీతం ఇచ్చారు. ఆయన చచ్చిపోయాక జీతం పైసలు డీడీఓ చెక్కో ఇంటికి పోయింది. ఇంటికి పోతే ఆ పోస్ట్ మ్యాన్ ఏమంటాడో తెలుసా? ఈ పేరున్న ఆయన లేడు కాబట్టి ఈ చెక్కు వాపసు పోతుంది అంటాడు. అంటే ఇప్పుడు ఈయన చచ్చిపోయినా మళ్ళీ తీసుకురావాలి నా చెక్కు కోసం. ఇది మన వ్యవస్థలో ఉన్నటువంటి లోపాలు ఇవి.
వీటిని సరిదిద్దాలని ఆసంటి వాళ్ళు గొంతెత్తుతున్నాం కదా. జస్టిస్ డిలేడ్ ఈజ్ జస్టిస్ డినైడ్ అనే మాట మనం ఎప్పటి నుంచో ఈ కేసులో ఇది ప్రత్యక్షంగా 4 రోజుల క్రితం అన్ని పేపర్లలో రిపోర్ట్ అయింది. ఒక్కరు కూడా మాట్లాడరు దీంట్లో. ఒక పేపర్ మాట్లాడేది, ఒక టీవీ ఛానల్ మాట్లాడేది. ఒక వ్యక్తి దోషి అని చెప్పి యావజ్జీవిత కారాగార శిక్ష చేసినటువంటి వ్యక్తి 6 సంవత్సరాలు జైల్లో ఉన్న తర్వాత ఆయన నిర్దోషి అని హైకోర్టు కేసు కొట్టేసింది. దురదృష్టం 3 రోజుల ముందు చచ్చిపోయింది ఆయన. ఆ భార్య బిడ్డలకు ఎవరు సమాధానం చెప్తారో చెప్పుర్రి. తప్పెవరిదంటారు ఇందులో? చెప్పుర్రి, మీరే చెప్పుర్రి. నేను మీ అంతా చదువుకోలే కదా, చెప్పుర్రి ఎవరి తప్పు. మీరే అన్నారు కదా జస్టిస్ డిలేడ్ ఈజ్ డినైడ్ అని. 6 ఏళ్ల బదులు ఈ కేసుని 6 నెలల్లో ఒకవేళ అప్పీల్ కోర్టు వినుండి ఉంటే, ఆయన నిర్దేశాన్ని అదే రోజు ప్రకటించి ఉంటే భార్య పిల్లలతో 5.5 ఏళ్ళు కలిసి ఉండేటోడు కదా. ఇట్లాంటి వాళ్ళు ఎన్ని లక్షల మంది ఉన్నారనుకుంటున్నారు దేశంలో? 5 కోట్ల కేసులు పెండింగ్ లో పెట్టింది కదా కోర్టులో. దేశంలో ఉన్నటువంటి అన్ని న్యాయస్థానాలలో 5 కోట్ల కేసులు పెండింగ్ ఉన్నాయి. నేను 2 చేతులు జోడించి మా గౌరవ న్యాయమూర్తులందరికీ కూడా మిలాడ్ అని చెప్తాం, ఓ కనబడే దేవుడా అని చెప్తాం. అయ్యా కనబడే దేవుళ్ళారా ఇట్లాంటివి డిస్పోజ్ చేయండి అంటున్నా, మాట్లాడుండ్రి అంటున్నా. మాట్లాడక మౌనమునులాగా ఉంటే మౌనంగా మౌనంగా ఉన్నటువంటి ఒక మేధావి యొక్క మౌనం ఈ దేశానికి దరిద్రం చేస్తుంది. అరే మీరు పెద్ద పెద్ద చదువుకున్న వాళ్ళు మిలాడ్ అంటున్నాం, మేము మిమ్మల్ని మిలాడ్ ఓ కనబడే దేవుడా అంటున్నాం. ఆ కనబడని దేవుడు న్యాయం చేస్తాడో ఏడగారు, ఈ కనబడే దేవుడిని న్యాయం చేయమని అడుగుతున్నాం కదా. చెరువులు కుంటలు కబ్జా చేసిన వాళ్ళని ఉరి తీయాలని చెప్పారు కదా జడ్జిలు. స్టే ఎట్లు ఇస్తారు, స్టేటస్ కో ఎట్లా ఇస్తారు? ఇప్పుడు 5 కోట్ల కేసులు అంటే ఒక రాష్ట్ర జనాభా కంటే చాలా ఎక్కువ. అన్ని కేసులు అందులో ఉన్నారంటే అంతమంది బాధితులు కూడా ఉన్నారు, వాళ్ళ ఫ్యామిలీ. ఎన్నడన్నా మాట్లాడారు కవిత గారు ఈ దేశంలో? ఏ పేపర్ అన్న టీవీ అన్న మాట్లాడుతుంది? ఎందుకని బయటికి రావు ఇవన్నీ? అంటే కోర్టుల గురించి మాట్లాడితే ఏదో అవుతుందని భయపడతారు అట్లా. ఖచ్చితంగా కదా. ఎక్కడో ఒక్క అడుగుతోటి మొదలు పెట్టాలి. అది నేను మొదలు పెట్టాలనుకున్నా మొదలు పెడతా ఉన్నా. మాట్లాడాలి కదా ఎవరో ఒకరు. ఈ గొంతే కదా అందాక వినబడాల్సింది కోర్టుల దాకా. అందుకనే మాట్లాడుతా ఉన్నా, చట్టం తెలిసిన ఒక వ్యక్తిగా మాట్లాడుతా ఉన్నా. శిక్ష పడితే నాకు ఒక్కరికి పడనీరు, కానీ ఎవరికైనా న్యాయం జరగాలి కదా. కోర్టు ధిక్కారం కింద వస్తుంది. ఇది కోర్టు ధిక్కారం. నేను ఎందుకు ఎవరన్నా జడ్జిని నేను ఏమన్నా పేరు పెట్టి తిట్టినా? ఇప్పుడు వ్యక్తిగతంగా మాట్లాడినా, జడ్జిమెంట్ మీద మాట్లాడినా? అన్యాయ మా సిద్దిపేట నా పార్లమెంట్లో నా ఓటర్ ఒకటికి అన్యాయం జరిగింది. నేను మాట్లాడకపోతే ఎంపీ ఎవరు మాట్లాడతారు? కవిత గారు బరాబర్ నేనే మాట్లాడతా. పంపని జైలుకి ఏమవుతుంది? పంపని తల్లి, భయపడేది ఏముంటుంది? ఇంత 5 కోట్ల కేసులు పెండింగ్ లో ఉన్నాయి అనుకున్నప్పుడు ఫాస్ట్ ట్రాక్ కోర్టులు రావాలి, ఇంకేదో ఫ్యామిలీ కోర్టు రావాలి. వచ్చినాయి, ఫ్యామిలీ కోర్టు వచ్చింది, ఫాస్ట్ ట్రాక్ కోర్టు వచ్చింది, అన్ని సరిపోవట్లేదా ఇవన్నీ? సో ఓపెన్ గా చట్టం తెలిసినటువంటి ఒక వ్యక్తిగా కోర్టుల గురించి ఈడ మాట్లాడడం కరెక్ట్ కాదేమో కవిత గారు. ప్లాట్ఫామ్ వచ్చినప్పుడు తప్పకుండా మాట్లాడతారు. సాధ్యమైనంత స్పీడీగా జస్టిస్ రావాలి. మీకు ఒక ఉదాహరణ చెప్తా తల్లి. ట్రంప్ అమెరికా అధ్యక్షుడు ఉన్నప్పుడు లైంగిక ఆరోపణలు వచ్చినాయి, లేదా బిల్ క్లింటన్ ఉన్నప్పుడు వచ్చినాయి అనుకోండి. అమెరికాలో ఆయన అధ్యక్షుడు ఉన్నప్పుడే ట్రయల్ అయిపోతుంది, కేసు అక్విటల్ అని అవుతుంది, కన్విక్షన్ అని అవుతుంది. ఈ దేశంలో ఒక్క కేసు అన్నట్లు అయిందా కవిత గారు? రేవంత్ రెడ్డి గారు ఓటుకు నోటు కేసు ఎప్పటి తల్లి? 2015-16. ఇలా ఏడున్నాం, 24లో ఉన్నాం. ఇంకెప్పుడు అవుతుంది అది? మీ పిల్లలు పెద్దోళ్ళ స్కూల్ కోడ్ అందే కాలేజీకి పోయినాక అవుతుంది అది. ఈ మాట్లాడాలా వద్దా? నేను మాట్లాడొద్దా? నిజంగా మాట్లాడుతున్నాను. మరి మాట్లాడితే బాధ ఎందుకు? 100 మంది నిందితులు తప్పించుకున్న ఒక్క అమాయకుడు శిక్ష పడొద్దు అనుకున్నప్పుడు 5 కోట్ల మందిలో బోల్డ్ అంత మంది వాళ్ళ అమాయకులు అయ్యి ఉంటారు కదా, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఉంటాయి కదా, ఏళ్ల తరబడి కోర్టులో పెండింగ్లు అనేవి ఉన్నాయి అనుకున్నప్పుడు హూ హ్యాస్ టు పే దట్? ఆయేషా మీరా కేసు విన్నారనుకో. ఎగ్జాక్ట్లీ, అవును. సత్యంబాబు ఎవరినో ఒకరిని కన్విక్షన్ చేసిరు, పంపించేసిరు, అంతా అయిపోయింది. 6 ఏళ్ళు 8 ఏళ్ళు వాళ్ళ అమ్మ తిరిగి చెప్పులు అరిగినాయి, కాళ్ళు అరిగినాయి, అన్ని అరిగినాయి. ఆఖరికి సత్యంబాబు నిర్దోషాన్ని హైకోర్టు విడుదల చేసి నష్టపరిహారం కూడా చెల్లించారు. అంటే ఏంది? మీ ఇష్టం ఉన్న వాళ్ళని జైలు ఎత్తారు, మీ ఇష్టం ఉన్న వాళ్ళకి శిక్ష ఎత్తారు, మీకు నచ్చితే నష్టపరిహారం, నచ్చకపోతే శవాలను ఇంటికి పంపిస్తామంటే ఏంది కవిత గారు? అది కూడా చాలా జవాబుదారితనం లేదా? అంత ఈజీ జరగలేదు. జవాబుదారితనం లేదా? ఒక రాజకీయ నాయకులకి 5 ఏళ్ళకి ఒకసారి జవాబుదారితనం, కానీ టీవీ వాళ్ళకి, పేపర్ వాళ్ళకి, లేకపోతే అక్కడ కూర్చుండే జడ్జిలకి జవాబుదారితనం ఉండొద్దా? నేను ఒక్కనే ఎందుకు రెస్పాన్సిబుల్? మీరెందుకు ఉండొద్దు రెస్పాన్సిబుల్? 4th ఎస్టేట్ అని చెప్పుకున్న మీడియా ఎందుకు రెస్పాన్సిబుల్ ఉండదు? సిద్దిపేట సంఘటన గురించి ఎందుకు మాట్లాడారు? ఎందుకు చూపెట్టారు టీవీలలో? ఈ హృదయ విదారకర సంఘటనలు చూపెడతానన్న జడ్జిల మనసు కరుగుతుందని ఎందుకు అనుకోరు మీరు? వాళ్ళకి తెలియదు అంటారా ఇలాంటి జరుగుతున్నాయనేది? తెలియదనే కదా, ఇప్పుడు తెలియదనే కదా నాసంటోడు మాట్లాడడం మొదలుపెట్టింది, తెలియాలనే కదా మాట్లాడుతూ ఉంది. హై ప్రయారిటీ కేసులని, లంచ్ మోషన్ పిటిషన్లని అప్పటికప్పుడు తీసుకొని ఇమ్మీడియట్ గా వస్తుంటాయి కదా జడ్జిమెంట్లు అనేవి. దురదృష్టకరం. ఇంతకంటే ఎక్కువ మాట్లాడడం నాకు కూడా ఇష్టం లేదు. ఆ లంచ్ ఏందో, ఆ మోషన్ ఏందో నాకు తెలియదు. ఇన్కన్వెన్షన్ పొద్దుగాల 6 గంటలకు గులగొట్టుడు మొదలుపెట్టిరు, జేసీబీలు ఇటాచీలు పెట్టి. 2 గంటలకు లంచ్ మోషన్ ఏముంటుంది కవిత గారు? 6 గంటలకు మొదలైంది, 2 దాకా ఏమైనా మిగులుతుందా?
అప్పుడు దాన్ని వినాలేందుకు పిటిషన్ని చేయాలేందుకు? ఏ రకమైనటువంటి మెసేజ్ పోతుంది సమాజానికనే దయించి గౌరవ న్యాయమూర్తులు ఆలోచించుకోవాలి. ఇంతకంటే ఎక్కువ నేను చెప్పగలిగేది ఏం లేదు వాళ్ళకి. కవిత బయటకు వచ్చిన తర్వాత తీహార్ జైలు ముందు ఒక మాట అన్నారు, అసలే మేము మొండిని జగమొండిగా తయారయ్యాను, వడ్డీతో సహా చెల్లిస్తాను అనే మాట. ఆ వార్నింగ్ ఎవరికి అనుకుంటున్నారు మీరు? వాళ్ళ నాన్నకు అనుకుంటుంది. ఎలా? 164 రోజులు బిడ్డ జైలు ఉంటే సూచిత అందుకోలేదు కదా. బట్ రాగానే మాత్రం తను వెళ్ళింది కదా నాన్న. ఏడికి వెళ్ళింది? 2 రోజులకు పోయింది కదా. జైలుకి వెళ్ళి వచ్చినాక చక్కగా తండ్రి దగ్గరికి పోలేదు కదా. 2 రోజుల తర్వాత పోయింది కదా. బిడ్డ తండ్రి దగ్గరికి పోయింది, తండ్రి బిడ్డ దగ్గరికి రాలేదు సూచితందుకు. బహుశా నాకు అర్థమైంది కేసీఆర్ మీద అన్నదని అర్థమైంది నాకు. మీకేమైనా అర్థమైతే చెప్పు. డాటర్ ఆఫ్ ఎ ఫైటర్ అనేది, ఆ తర్వాత టైగర్ ఈజ్ బ్యాక్ అనేది, ఇవన్నీ కూడా నినాదాలు, ఒక పెద్ద ఎత్తున క్యాంపెయినింగ్, ర్యాలీలు అనేవి కనిపించాయి ఆ రోజు. కవిత రాజకీయ నాయకురాలు కాబట్టి ప్రతి ఇష్యూని రాజకీయం చేయాలనుకుంటుంది. జైలుకు వచ్చిన వాళ్ళు అందరూ ముఖ్యమంత్రులు అవుతారని ఆశ ఆమెకి ఏమైనా జైల్లో జ్ఞానోదయం అయిందేమో నాకు తెలియదు. ఆ సెంటిమెంట్ ఉన్నట్టుంది కదా. అదే నేను అందుకని ఏమైనా జ్ఞానోదయం అయిందేమో అని అనుకుంటున్నా కవితమ్మకు. ఆ కవితను పోయి ఈ కవిత ఇంటర్వ్యూ చేసినప్పుడు అడుగుర్రి ఈ ప్రశ్న, అప్పుడు ఏమైనా సమాధానం వస్తేమో చూద్దాం. సో జగమొండిగా తయారైంది కాబట్టి ఇంకా ఎక్కువ ఫైట్. వారు మొండి అయితేంది, జగమొండి అయితేంది తల్లి, వారి గురించి నాకెందుకు? మా పార్టీ ఆమె కాదు, మా నాయకురాలు కాదు, నేను ఎందుకు మాట్లాడాలి ఆమె గురించి? ఆమె కష్టాలు ఏదో ఆమె పడుతుంది, పీత కష్టాలు పీస్తాయి. నాకెందుకు తల్లి ఆమె కష్టాల్లో? నాకెందుకు బాధ? ఇన్ వాట్ వే ఐఎమ్ కన్సర్న్. బీజేపీకి కవిత అరెస్ట్కి సంబంధం ఏంది? అదే కదా ప్రధాన ఆరోపణ. ఎవరు ఆరోపణ? ఆడలేక మధ్యలో ఓడింది అన్నట్టు ఉంది. చేసిన దందా, బ్యాంక్ అకౌంట్లు, సెల్ ఫోన్లు, వాటి ఫార్మెట్లు మార్చుడు అన్నీ జనమంతా ప్రపంచం అంతా చూసిరు కదా. పసలేని కేసు, కక్ష గట్టి లోపల వేశారు అనేది పుట్టని సిబిఐలతో మాట్లాడుకొని, ఈడీఓలతో మాట్లాడుకొని మాకేం సంబంధం చెప్పు? సిబిఐ ఏమైనా నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత ఈ దేశంలో వచ్చిన వ్యవస్థనా? కాదు కదా. సిబిఐ చాలా సంవత్సరాల నుంచి ఉంది కదా. భారత రాజ్యాంగం కోరుకున్నట్టు భారత ప్రజాస్వామికవాదులంతా తెచ్చినట్టు ఒక చట్టం అది. మేము తెచ్చినామా? మాకంటే ముందున్న కాంగ్రెస్ వాళ్ళే తెచ్చిరు కదా దాన్ని. దానికి మాకేం సంబంధం? ఎవరు పనాలు చేసుకోవాలంటారు కదా, వాళ్ళ పనాలు చేసుకోరు. ఎస్ రఘునందర్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. మళ్ళీ మనం మాట్లాడుకుందాం, బోల్డని విషయాలు ఉన్నాయి కాబట్టి. థ్యాంక్ యూ.